హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా నేను ఎక్కడున్నానో తెలుసా? అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో దసరా హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదండి. సో ఇంకా హాలిడేస్ కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. సో యాక్చువల్ గా నేను సండే రోజు అయితే వచ్చాను అనమాట. సండే ఆఫ్టర్నూన్ కి అట్లా అయితే వచ్చాము. అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. సో వచ్చేటప్పుడు కొంచెం హడావిడిగా అట్లా వచ్చేసాము. సో దానివల్ల నేను వ్లాగ్ అట్లా కూడా ఏమీ షూట్ చేయలేదు. అంటే యాక్చువల్లీ ఆ రోజు వద్దామని అనుకున్నాము, బట్ మళ్ళీ రేపు వెళ్దాంలే అనేసి అనుకున్నాం అనమాట. కానీ అనుకోకుండా మళ్ళీ ఆ రోజే వచ్చేసాము. సో కొంచెం హడావిడిగా లగేజ్ ప్యాక్ చేసుకుని అప్పటికప్పుడు వచ్చేసాము. సో దానివల్ల వ్లాగ్ అయితే ఏమి షూట్ చేయలేదు. అండ్ ఇవాళ అయితే ట్యూస్డే అనమాట. సో మరి మీరు కూడా హాలిడేస్ కి వెళ్ళారా ఎక్కడికైనా? సో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నాకు హాలిడేస్ వచ్చాయంటే నేను ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను. వేరే ప్లాన్స్ కూడా ఏమి ఉండవు అనమాట. సో అది ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అండి. సో ఇవాళ ఏంటంటే ఇవిగోండి వచ్చేసి జున్ను పాలు అనమాట. సో యాక్చువల్గా గేదె అంటే ఒక 15 to 20 days అట్లా అయితే అవుతుంది ఈయన కూడా. బట్ అప్పుడు ఫస్ట్ టైం మిల్క్ ఉంటాయి కదా, సో ఆ మిల్క్ అయితే ఇంకా మేము వచ్చినప్పుడు ఇట్లా జున్ను చేసుకుంటాంలే అని చెప్పేసి అమ్మ డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసింది అనమాట. సో అందులోంచి ఇప్పుడు కొన్ని పాలు అయితే తీసుకున్నాము. సో యాక్చువల్లీ ఫస్ట్ టైం మిల్క్ అంటే మనకి ఆవిరి జున్ను వస్తుంది, బట్ ఆవిరి జున్ను అయితే చేసుకోవట్లేదు. ఆవిరి జున్ను చేసుకుంటే ఈ మొత్తం కూడా సరిపోతాయి, ఒక రోజులోనే అయిపోతుంది. బట్ అన్నయ్య లేడనమాట ప్రజెంట్. మళ్ళీ అన్నయ్య వచ్చిన తర్వాత కూడా కొంచెం అయితే చేసుకుంటాము. సో అందుకని కొంచెం మిల్క్ అట్లా తీసుకున్నాము. ఇదిగోండి కొంచెం తీసుకొని, సో ఇందులో నార్మల్ మిల్క్ యాడ్ చేసేసి నార్మల్ గా మనకి అంటే విరుగుతాయి కదా జున్ను పాలు, సో అట్లా అయితే చేసుకుందాము అనేసి అనుకుంటున్నాము. ఆవిరి జున్ను అంటే నాకు బేసిక్ గా చాలా ఇష్టము. ఇక్కడ అంటే ఈయనప్పుడు ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా అదే చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా ఆ తర్వాత మిల్క్ అంటే మనకి ఇన్ని డేస్ ఉంటాయో లేదో అది ఒక డౌట్ అనమాట. ఫస్ట్ డే మిల్క్ అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఉంటాయి. సో మళ్ళీ అన్నయ్య వచ్చిన తర్వాత కూడా చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు మేము కొంచెం చేసుకుంటున్నాము. అండ్ కొన్ని మాత్రం అన్నయ్య వచ్చిన తర్వాత చేద్దాం అనేసి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇందులోకి నార్మల్ మిల్క్ కొన్ని అయితే యాడ్ చేసేసుకొని ఇంకా అట్లాగా జున్ను పాలు అయితే చేసుకుంటున్నాము. నాకైతే జున్ను చాలా అంటే చాలా ఇష్టం అండి అసలు. కానీ ఒకటేంటంటే ఎవరిచ్చినా కూడా తినను అనమాట. ఓన్లీ మా అమ్మ తీస్తేనే తింటాను. అదేంటో తెలీదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు అదొక అలవాటు. జున్ను అంటే చాలా ఇష్టం కానీ బట్ ఎవరిచ్చినా కూడా తిన్నా అనమాట. ఓన్లీ మా అమ్మ ఒక్కటి తీస్తేనే తింటా అనమాట. సో అందుకు నాకు ఇక్కడికి వచ్చినప్పుడే ఇంకా ఎప్పుడన్నా అట్లా అట్లా దొరుకుతుంది. మాకు చాలా మంది ఇస్తారు కానీ బట్ నాకు ఎందుకో అంతగా నచ్చదు అనమాట. సో సో ఇంకా అయితే ఫ్రీజర్ లో పెట్టేస్తున్నాను, అన్నయ్య వచ్చినప్పుడు ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి. సో ఇంకా ఇదండి. ఇంకా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. మాకు కూడా పక్కనే అనమాట శివాలయము. సో అక్కడే అమ్మవారి బొమ్మ అయితే పెట్టారనమాట. ఫుల్ మైక్స్. మాకు కూడా మీకు కూడా సాంగ్స్ వినిపిస్తున్నాయో లేదో కానీ నవరాత్రులకి మైక్స్ అట్లా పెడతారు కదా, సో సాంగ్స్ అవి వస్తున్నాయి అనమాట. మంచి సందడిగా ఉంటది అనమాట ఈ 9 రోజులు కూడా. సారీ 11 రోజులు కదా ఈసారి మనకి ఒక 1 day ఎక్స్ట్రా అయితే వచ్చింది కదా. సో అదండి. సో అందరూ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. అందరూ ఈ హాలిడేస్ ని చక్కగా ఎంజాయ్ చేయండి. సో అది ఇక్కడైతే జున్ను పాలు అండి అందరికి తెలిసిన ప్రాసెసే కదా. ఇక్కడైతే పాలతో పాటు కొంచెం వాటర్ కూడా వేసేసాను అనమాట. ఇంకా బెల్లం కూడా వేసేస్తున్నానండి ఒకేసారి. అంటే చూడండి బెల్లం కూడా వేసేసాను. ఇక్కడైతే బెల్లం చక్కగా చేతితో వేయకుండా స్టైల్గా అంటే ప్లేట్లో ఉంచి అట్లా వేసేసా. సో అది చిందిపోయి మళ్ళీ మిల్క్ అంతా చూడండి ఇట్లా పడిపోయాయి. బెల్లం కూడా వేసేస్తే ఏంటంటే ఇప్పుడే కొంచెం మనకి తీపి అంతా కూడా చక్కగా పాలకు పట్టి జున్ను బాగుంటుంది అనమాట. అడుగున అంటే మిల్క్ అండ్ జున్ను వేసేసిన తర్వాత తిప్పలేదు, అట్లనే ఉంచేయడం వల్ల చూడండి అడుగు పాట అంతా కూడా అప్పుడే జున్ను ఫామ్ అయిపోయింది అనమాట ఆ వేడికి అంతా కూడా. సో ఇక్కడైతే బెల్లం వేసేసాను కదా, సో కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక చిటికెడు అంతేనండి. సో కొంచెం పాలు బాయిల్ అవుతున్నాయి అనుకున్న టైంలో కొంచెం సాల్ట్ కూడా వేస్తే చక్కగా విరుగుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో అది కొంచెం సాల్ట్.
ఏంట్రా లైటింగ్ సరిగా రావట్లయిట. హాయ్ చెప్పు. పోయి హాయ్ చెప్పు. చెప్పు. అయ్యో నేను పడతాను. అయ్యో. హాయ్ ఫ్రెండ్స్, మేము హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. రేపు వెళ్ళిపోతున్నావు ఫ్రెండ్స్. అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్, వాకిలు గడుస్తుంది ఫ్రెండ్స్ అని చెప్పు. అమ్మమ్మ చూడండి ఎట్టుడుతుంది చూపి. ఎట్టుడుతుంది ఆకులా ఆకులా వాకిలా. రేపు వెళ్ళిపోతున్నావా? నేను రాను, వెళ్ళు. మరెంతకు వెళ్ళిపోతున్నావు ఫ్రెండ్స్? రేపే అని చెప్తున్నా. ఇట్టుగా చెబుతున్నా. నేను కొడితే నువ్వు కూడా కొడతావా? మబ్బు పోయిందా? చిన్నదమ్మా. కొట్టావా? ఏం అసలు వెళ్ళలేవు. కొట్టడం అట్ట చేయడం లేక అబ్బను. ఫ్రెండ్స్ మంచిగా వస్తున్నా ఫ్రెండ్స్ అని చెప్పి హాయ్ చెప్పు మన తాతని. హాయ్ ఫ్రెండ్స్. తెచ్చుకోండి పోయి, మీరు కొట్టుకొని పోయి తెచ్చుకోలేరంట. ఇక్కడే కొట్టు అలవాటు చేయమ్మా. కొట్టుకోండి అలవాటు చేస్తే ఇంట్లో ఏముండవు డబ్బులు. అలవాటు చేయాలంట కొట్టుకి. ఇంక అట్లా జున్నుపాలు అయితే పెట్టేసేసి ఇక్కడ ఇంక అట్లా బయట కూర్చున్నా అనమాట. ఇంక ఇదిగోండి ఈ లోపు మంచిగా చక్కగా విరిగాయి. అంటే బెల్లము కొంచెం సాల్ట్ అంతా వేసేసాం కదా, సో చక్కగా విరిగాయి అనమాట. చూడండి మనకు అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అసలు. అంటే ఈ ఫస్ట్ డే మిల్క్ కదా, సో కొంచెం వేసినా చాలు. మనం ఇంకా నార్మల్ మిల్క్ యాడ్ చేస్తే మనకి చాలా క్వాంటిటీలో జున్ను అయితే వస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ డే మిల్క్ అంటే యాక్చువల్గా ఆవిరి జున్ను చేసేసుకుంటా ఉంటాము. బట్ ఎక్కువ సార్లు తినాలి అనిపిస్తే మాత్రం ఎవరన్నా ఇస్తే మీకు కనుక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని చక్కగా ఇట్లా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం నార్మల్ మిల్క్ యాడ్ చేసుకొని చేసుకుంటే మనకి చాలా రోజులు తిన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటది. అండ్ మనకి ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది కాబట్టి చక్కగా అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకా అట్లా మేమైతే ఇంకా బౌల్స్ లో వేసేసుకుంటున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు అయితే మేము మొన్నటి వరకు తింటానే ఉన్నాంలే మీరు తినండి అని చెప్పేసి ఏదో అన్నారు. బాగుందా? ఏరా షన్నుమ్మ, అన్నయ్యకి ఎటు నచ్చిద్దిలే, అన్నయ్య తింటాడు. నువ్వు నీకు నచ్చిందా? ఓయ్ వాళ్ళు చెప్పడు. కొంచెం కొంచెం నాకు నువ్వు వద్దినమ్మా ఫస్ట్. నువ్వు తింటా ఎందుకైనా. మమ్మీ మమ్మీ బట్టలు ఉతుకుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా అంతవరకు కూడా మంగళవారం రోజు ఈవినింగ్ అండి. ఇంక ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అసలు వర్షాలు అయితే మామూలుగా పడట్లేదు. మాకు ఇక్కడ అంతా కూడా మట్టి అవ్వడం వల్ల భలే ఏంటంటే చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే కాలు పెడితే చాలు ఇంక అంతా కూడా మట్టి మట్టి అయిపోతుంది. పిల్లలు ఏమో అసలు ఉండే చోట ఉండరు కదండి, ఆడుకోవడం అట్లా ఇట్లా చేసి మొత్తం కూడా మట్టి మట్టి పూసేసుకుంటున్నారు అనమాట. పాపం మా అమ్మ బట్టలు వాష్ చేయలేక అల్లాడిపోతుంది. పిల్లలు వాటికి నార్మల్ గానే చాలా ఉంటది, ఇంక ఇక్కడ మట్టి పూసుకుంటే ఇంకా డబల్ అవుతుంది అనమాట.
అనమాట. ఇంకా అట్లా అమ్మ అయితే బట్టలు అవి వాష్ చేస్తూ ఉంది, ఇంకా పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఇక్కడ నేనేమో బ్రేక్ఫాస్ట్ అట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. నార్మల్ గా అయితే అమ్మ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు చేసే అలవాటు అంతగా లేదు, అంటే పొలం అట్లా వెళ్తూ ఉంటారు కదండి. సో అన్నం తింటెళ్తేనే వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ అండ్ కొంచెం పని చేయగలుగుతారు. ఈ బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి అంతగా అలవాటు లేదనమాట. బట్ ఇంకా మేము వస్తే మాత్రం ఏదో ఒకటి అట్లా చేసుకుంటా ఉంటాము, మెయిన్లీ పిల్లలకన్నా పెట్టాలి కదా. సో అట్లాగే ఇంక ఇవాళ ఏంటంటే సింపుల్ గా పెద్ద బ్రేక్ఫాస్ట్ అంటే ఇన్స్టెంట్ గా దోశలు అనమాట. గోధుమ పిండితో కారం దోశలు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు షేర్ చేసే ఉండుంటాను కాదు, ఖచ్చితంగా షేర్ చేసి ఉంటాను. బట్ మళ్ళీ ఒకసారి జస్ట్ ర్యాండమ్ గా చూపిస్తున్నాను అనమాట. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కారం వేసేసి వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ప్రిపేర్ చేసుకొని అందులో ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇంక ఇట్లాగా దోశలాగా వేసుకోవడమే అనమాట. ఇన్స్టెంట్ గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నార్మల్ గా గోధుమ పిండితో నేను ఇలా అంటే కొంచెం కారం దోశలు అంటే ఇట్లా ఉప్పు కారం వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి చేస్తాను. అండ్ జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చు. బట్ పిల్లలు తినరులే అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి అవేం వేయలేదన్నమాట. ఇలా కాకుండా బెల్లం యాడ్ చేసుకొని, బెల్లం వాటర్ అవి యాడ్ చేసుకొని స్వీట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా మా పిల్లలు ఇష్టంగా తింటారనమాట. ఇంకా అందులోని ఇవాళ కొంచెం ఊరు వెళ్ళే పనుంది. సో అందుకని ఇదైతే కొంచెం క్విక్ గా అయిపోతుందిలే, ఇప్పటికిప్పుడు మళ్ళీ వేరేదేం చేస్తామనేసి ఇంకా గోధుమ పిండితో ఇట్లా ఇన్స్టెంట్ గా దోశలు వేసాను. బాగుంటాయండి. ఉప్పు కారం వేసాం కాబట్టి ఇంకా సపరేట్ గా మనకి చట్నీ లాంటివి కూడా ఏం అవసరం ఉండదు పిల్లలకైతే. ఇంకా మా నాన్న అయితే కొంచెం మామిడికాయ ఫస్ట్ వేయమంటే ఇంకా అది వేసా. నార్మల్ గా అవసరం లేదు, బట్ డైలీ చట్నీలో తినే వాళ్ళం ఒకసారి ప్లెయిన్ గా తినాలంటే తినలేం కదా, అదొక గీలా అనమాట. సో అట్లా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అది కారం దోశలు వేసేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము కూడా రెడీ అయ్యి ఇక్కడైతే గుంటూరు స్టార్ట్ అయ్యాం అనమాట. ఇది ఇంకా మా ఊరు బస్ స్టాండ్ అనమాట. బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మార్నింగ్ 9 కి ఆ టైంలో అయితే మాకు బస్సు ఉందన్నమాట. అంటే మాకు ఎప్పుడు పడితే అప్పుడు ఉండవండి, టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 కి అట్లాగా, అండ్ మార్నింగ్ 7 కి అట్లా, 9 కి, అండ్ మళ్ళీ ఆ తర్వాత 2 o'clock ఏమో ఉందనుకుంటా. అట్లాగా మళ్ళీ 4 కి అట్లా టైమింగ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇంకా విలేజెస్ అంటే అంతే కదా, ఓ పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. సో ఆ టైంకి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇట్లా బస్ ద్వారా ఇంకా వెళ్ళడమే. ఎప్పుడు పడితే అట్లా ఉండవన్నమాట. అంటే 15 minutes కి 10 minutes కి అట్లా ఉంటాయి నార్మల్ గా అయితే మనకి సిటీస్ లో. బట్ ఇక్కడైతే అట్లా ఏమి ఉండవు, టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఒక 2 hours కి 3 hours కి అట్లాగా. సో ఇంకెక్కడ మార్నింగ్ మాకు 9 కి అట్లా బస్సు ఉంది. సో ఇంకా గుంటూరు వెళ్తున్నాము. సో దానికోసం ఇక్కడ ఇంకా బస్ స్టాండ్ లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరదలను చూడడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అని. మా మరదలను చూడడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అని. ఫ్రీ బస్సెస్ అని తెలిసిన తర్వాత మన లేడీస్ అందరికి ఇదిగోండి ఫస్ట్ టైం ఫ్రీ బస్ అయితే ఎక్కాను అనమాట. అంటే జనరల్ గా ఇట్లా నార్మల్ ట్రావెలింగ్ అంటే చాలా తక్కువ, మేము ఎక్కడికి కూడా అంతగా వెళ్ళాం కదా. ఏదన్నా ఉంటే మా వారు బైక్ కానీ కారు కానీ ఇట్లానే వెళ్ళిపోతాము. బట్ ఫస్ట్ టైం ఫ్రీ బస్ అనమాట. అది కూడా చాలా రోజుల తర్వాత బస్ ఎక్కుతున్నాను, అందులోనే ఫస్ట్ టైం ఫ్రీ బస్ అనమాట. సో కానీ మా ఊరికి ఎప్పుడు కూడా ఇంత క్రౌడ్ ఉండరండి. ఈ ఫ్రీ బస్ అనో లేదంటే మరి కాలం అట్లా మారిందనో తెలియదు కానీ అసలు వచ్చేప్పుడు అయితే నిజంగా బాబు ఎంత మంది జనాలు ఉన్నారంటే దాని దగ్గర కూడా కొట్టుకోవడం అండి. అంటే నాకు అర్థం కాల, అంటే అక్కడ ఇక్కడ రీల్స్ చూస్తున్నాం కానీ ఫ్రీ బస్ అంటే ఇట్లా ఉంది అట్లా ఉంది, దేనికైనా లేడీస్ నే పంపిస్తున్నారు అనేసి. బట్ మా ఊరికి కూడా ఇంతమంది ఉన్నారు మా ఊరు బస్ కి అని చెప్పేసి నేను ఇవాళ షాక్ అయ్యాను అనమాట. అది కూడా మోస్ట్లీ రిటర్న్ వచ్చే టైంలో, వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ అయిపోయింది అనమాట. అంటే మా ఊరు సెకండ్ స్టాప్ అనమాట. సో పెద్దగా ఉండకపోవచ్చు కానీ బట్ తర్వాత మాత్రం బస్సు నిండిపోవడము, నుంచోవడము ఇట్లా కూడా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చామంటే గుంటూరుకి మా వదినకి డెలివరీ అయిందండి. అంటే మా కజిన్ బ్రదర్ ఉన్నారు కదా, సో వాళ్ళ వైఫ్ అన్నమాట. సో అన్నయ్య వాళ్ళకి పాప అయితే పుట్టింది. లాస్ట్ టైం బాబు మను అని చెప్పేసి మీరు ఇంతకు ముందు చాలా బ్లాగ్స్ లో చూసారు. అండ్ ఇప్పుడైతే బుజ్జి పాప పుట్టింది అనమాట. సో బ్లెస్ చేయండి అందరు కూడా పాపని. సో మా వదిన కూడా సిజేరియన్ అనమాట, బానే ఉంది ప్రస్తుతానికైతే. సెకండ్ డే నిన్నే డెలివరీ అయింది. అండ్ మేమైతే ఈ రోజు చూడడానికి వెళ్ళాం అనమాట. అండ్ చిన్న పాప కదా అండ్ హాస్పిటల్లో, అందుకే నేనైతే పెద్ద వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. జస్ట్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అట్లా షూట్ చేశాను అనమాట అంతే. సో అందరు కూడా పాపని అండ్ మా వదిన్ని కొంచెం మంచిగా బ్లెస్ చేయండి, ఓకేనా. సో ఇంకా అట్లా మళ్ళీ మేమైతే ఇంటికి కూడా వచ్చేసాము. మంట పుట్టలేదంటరా. ట్విన్ సిటీస్ ఫ్రెండ్స్ ఇవి.
పిల్లలతో ట్రావెలింగ్ అంటే ఖచ్చితంగా స్నాక్స్ ఉండాలి కదా, సో అందుకే కొన్నాము, ఇంటికి వచ్చినాక తింటున్నాము. అన్న వాళ్ళు అంటారు అన్నం ఉడకాలిగా, వండనే ఒక్కరో తిందు. ట్విన్ సిటీస్ 20 days. ట్విన్ సిటీస్ ట్విన్ సిటీస్ 20 days. ట్విన్ సిటీస్. పావుదక్కు 2ంటికి బస్సు గుర్తుపెట్టుకో. అదేంటి మరి ఇవాళ లేట్ అయితే మొత్తం బావుకు మన ఊళ్ళో అంటున్నాడు. బస్ చాలా లేట్ అయింది ఫ్రెండ్స్, వచ్చింది ఆ బస్ స్టాండ్లో నుంచి. ఇంకా రాగానే కొంచెం అన్నం వండేసుకొని తినేసాము. వచ్చేటప్పుడు అయితే ఇంకా బస్సు లేట్ అండి. 1 అవర్ ముందే బస్ స్టాండ్కి వచ్చేసాం అనమాట గుంటూరుకి. అంటే బస్ చాలా లేట్, మేము రావడం కరెక్ట్ టైంకే వచ్చాం కానీ బస్ లేటు. అసలు భలే విసుగు పుట్టింది, ఆకలి వేసేసింది అనమాట. ఇంకా రాగానే ఇంటికి వచ్చేసి ఫస్ట్ ఒక స్నాక్స్ తిన్నాము, తర్వాత అన్నం వండేసుకొని అన్నం కూడా తినేసాము. ఇంకా తర్వాత పిల్లలు అయితే ఇక్కడ చూడండి పడి పడి రాసేస్తున్నారు అనమాట. అంటే ఊరు వచ్చే ముందు మా వారు ఏంటంటే పిల్లల కోసం కొన్ని యాక్టివిటీ బుక్స్ అయితే ఆర్డర్ చేశారనమాట. సో ఇంక ఇక్కడికి వస్తే పిల్లలు ఉండరు కదా, అందులోను వర్షాలు పడుతున్నాయి అని బాగా విసిగిస్తారు. సో బుక్స్ తీసుకొస్తే కొంచెం ఏదో ఒకటి రాసుకుంటా ఉంటారు, అట్లన్నా కాసేపు కూర్చోబెట్టొచ్చు అని చెప్పేసి ఇంకా బుక్స్ కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు అవే అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉన్నారు. అంటే మా చిన్నోడికి పెన్సిల్ గ్రిప్ కూడా అంటే సరిగా పట్టుకోవట్లేదు అనమాట. పట్టుకుంటున్నాడు కానీ బట్ అంత కరెక్ట్ గా వాడికి రావట్లేదు. సో అందుకే కొంచెం ఈ కర్వ్స్ ఇవి ఉంటాయి కదా, స్లాంటింగ్ లైన్స్, సో వాటి ద్వారా కొంచెం గ్రిప్ వస్తుందిలే అని చెప్పేసి ఇంకా అట్లా కొన్ని బుక్స్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. ఇంకా అవి కూడా తీసుకొని వచ్చాము, అవే రాసుకుంటున్నారు. అమ్మేమో ఇంకా బయట వాకిలి అట్లా ఊడుస్తుంది అన్నమాట. సో ఇంకా అది ఇంకా లాస్ట్ గా నైట్ కి ఏంటంటే ఇక్కడ ఒక గ్లాస్ టీ అయితే తాగుతూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత నిజంగా టీ తాగుతున్నాను అనమాట. టీ అసలు తాగట్లేదు, మానేశాను. బట్ ఇంక వాళ్ళు ఎందుకో అట్లా వాళ్ళు తాగుతుంటే తాగాలనిపించింది. ఇంకా అందుకనేసి నాకు కూడా పెట్టమంటే ఇంకా అట్లా పెట్టింది, ఇంకా అవే తాగుతూ ఉన్నాను. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.